నెరాడ్కో ప్రాపర్టీ షో విజయవాడలో జరుగుతుంది. నిన్నటి నుంచి ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే క్యాపిటల్ రీజనల్ అథారిటీకి సంబంధించి ఏపీసీఆర్డీఏ సంబంధించి ఒక నమూనా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఒక నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం కూడా ఈ నమూనా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడంతా కూడా విశేషంగా ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏపీసీఆర్డీఏ సంబంధించిన నమూనానే అందరూ ఆసక్తిగా తెలిగిస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా తమ భవిష్యత్తు రాజధాని ఏ విధంగా ఉండబోతుందని ఇక్కడ చూసుకుని ఆ ప్రతిరూపాలన్నీ చూసుకుని చాలా ఆనందపడిపోతున్నారు. అయితే ఇక్కడ ఈ మొత్తానికి ఏపీసీఆర్డీఏ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాజు గారు మనతో ఉన్నారు. రాజు గారు, ఎట్లా ఈ నమూనాల్ని ఏ విధంగా చేశారు, ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి? ఇది ఇక్కడ నుంచి చూస్తే కనుక మీరు ఈ డిస్ప్లే చేసిన ఏదైతే ఉందో ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటాం. దీన్ని అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇంచుమించుగా 1500 ఎకరాల్లో వస్తుంది. ఈ 1500 ఎకరాలు మీకు ఈ చివరి ఇక్కడి నుంచి మొదలై ఆ చివరి వరకు మేము చూపించాము. 1500 ఎకరాల్లో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమేమి ఉంటాయి, అక్కడ మనకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని ఇందులో కవర్ అయ్యేలా చేశాము. ఈ కృష్ణానది మొదలైన దగ్గర నుంచి ఆ చివరి వరకు మొత్తం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇందులో కవర్ చేసామండి. ఈ నమూనాలో అంటే 7 కిలోమీటర్లలో వచ్చేది ఏదైతే ఉందో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ని దాన్ని చిన్నగా మొత్తం ఒకే మీనేచర్లో కనిపించేలా చేసాం. అది ఈ మీనేచర్ యొక్క ప్రత్యేకత. ఈ మీనేచర్ బేసిక్లీ ఏంటంటే 3D ప్రింట్ చేసాము. సో అందువల్ల ఏంటంటే ఆ క్వాలిటీ కానీ మనం ఏవైతే గ్రౌండ్లో బిల్డింగ్స్ వస్తాయని చెప్తున్నామో దానికి యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా ఇందులో చూపించగలిగాం అనమాట అండి. అది దీని ప్రత్యేకత. రెండోది ఇక్కడ చూస్తే కనుక కృష్ణానదికి ఆనుకున్న దగ్గర ఈ రోడ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 50 మీటర్ అండ్ అబోవ్ రోడ్స్ ఉంటాయి. బీఆర్టీఎస్ స్టైల్ రోడ్స్ అనమాట ఇవి. ఈ రోడ్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే కామన్ మ్యాన్ ఎక్కడ కూడా ఏ సిగ్నల్ దగ్గర కూడా ఆగాల్సిన అవసరం ఉండదన్నమాట. సెంటర్ రోడ్లో ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ విఐపీ వెహికల్స్ కానీ వెళ్తూ ఉంటాయి. యువతల ఉండే రోడ్స్లో కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు అనమాట అండి. సో ఏ రీజన్ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండదు. అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ గ్రౌండే ఉంటాయి. మొత్తం అమరావతి అంతా కూడా వాటర్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ లైన్స్, సీవేజ్ లైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ వస్తాయి అనమాట అండి. వీటి పైన మేము జాగింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ ఇచ్చాము. సో అమరావతి అంతా కూడా మీరు ఇలానే గ్రీనరీ కనిపిస్తుంది. జాగింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇట్లాంటి మోడల్ వరల్డ్ క్లాస్ మోడల్ అని చెప్పాం కదా, అలాంటి ఫెసిలిటీ అనేది మన అమరావతిలో మనం తీసుకుని వచ్చామన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అది. ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రస్తుతానికి ఈ కనిపిస్తున్న 1500 ఎకరాలు కూడా N11, N12 మధ్యలో, N11, N12 అనే రోడ్స్ మధ్యలో ఈ 1500 ఎకరాలు వస్తుంది అనమాట అండి. మధ్యలో ఒక టవర్ లాగా ఉంటుంది, చాలా హైట్ గా ఉంటుంది. అక్కడికి ప్రజలు వెళ్లి వీక్షించేందుకు కూడా అవకాశం కల్పిస్తారని వీరు చెప్తున్నారు. అక్కడి నుంచి చూస్తే కనుక అమరావతి మొత్తం కూడా కనిపిస్తుందని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్డీఏ ఇద్దరు అధికారులని ఏర్పాటు చేసి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా తమ భవిష్యత్తు రాజధాని గురించి అనుమానాలు నివృత్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.